హాయ్ హలో నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో అయితే స్టార్టింగే మార్నింగ్ లేవగానే కిచెన్ రూమ్‌లో అయితే గొడవ స్టార్ట్ అయ్యింది. బేబక్కకి అండ్ నిఖిల్ గారికి. బేబక్క అయితే చాలా అంటే చాలా అగ్రెసివ్ అయిపోయారు. కిచెన్ రూమ్‌లో జరిగిన సంగతి ఏంటంటే సోనియా గారు ఉన్నారు కదా! సోనియా గారు, నిఖిల్ అండ్ బేబక్క వీళ్ళు ముగ్గురు కూడా కిచెన్ రూమ్‌లో ఉన్నారు. బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి అయితే డిస్కషన్ చేసుకున్నారు. ఆ డిస్కషన్ అక్కడ స్టార్ట్ అయింది అసలైన గొడవ. మనం అందరం కూడా ఒకే టీంలో ఉన్నాము. సోనియాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేసి అయితే బేబక్ అయితే చెప్పడం జరిగింది. సోనియా చెప్పిన మాట నువ్వు వింటున్నావు, బట్ నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదు. ఒక లీడర్ అయ్యుండి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒక దగ్గర పెట్టి మాట్లాడాలి. నువ్వు అలా జరగట్లేదు. నువ్వు తనకు సపోర్ట్ చేస్తున్నావు, నాకు సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి నీ టీంలో నాకు ఉండడం ఇష్టం లేదు అని బేబక్ అయితే అనడం జరిగింది. ఎందుకంటే తినైతే ఈ రోజు అయితే వాయిస్ అయితే చాలా రేజ్ చేసి ఈ ఆర్గ్యుమెంట్ అనేది చాలా సేపు చేశారు. ఆల్రెడీ ఈరోజు సాటర్డే ఎపిసోడ్ కదా! నాగార్జున గారు కూడా వచ్చారు. చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు వాళ్ళిద్దరి యొక్క డిస్కషన్. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. మనం కూడా బిగ్ బాస్ చూసేటప్పుడు అంత ఇంట్రెస్ట్‌గా చూడం. కానీ నాగార్జున గారు అయితే చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తారు. ఎందుకంటే బేబక్‌కి తన టీమ్‌లో ఇప్పుడు ఉండడం ఇష్టం లేదు. యాక్చువల్‌గా ఇప్పుడు ఆల్రెడీ నిఖిల్ టీమ్‌లో సోనియా గారు లెఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు మణికంఠ అండ్ బేబక్క ఉన్నారు. ఇప్పుడు బేబక్క కూడా నేను నీ టీమ్‌లో ఉండను, నీ క్లాన్‌లో ఉండను అనేసి అయితే చెప్పడం జరిగింది. యాక్చువల్‌గా విష్ణుప్రియ గారు ఫన్నీగా సోనియా గారిని అయితే క్వెషన్ చేయడం జరిగింది. నీకు నిఖిల్ గారికి మొదట్లో పడేది కాదు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ర్యాపో ఎక్కువగా ఉంది. దీనికి మీ కామెంట్ ఏంటి అనేసి, మీ ఒపీనియన్ ఏంటి అనేసి అయితే విష్ణుప్రియ గారు క్వెషన్ చేశారు సోనియా గారిని. బట్ సోనియా గారు ఏమన్నారంటే నో కామెంట్స్ అనేసి ఒక మాటతో అయితే చెప్పారు. అప్పుడు విష్ణుప్రియ గారు చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారు. దాని తర్వాత తను సోనియా గారు ఎక్కడో కొంచెం ఫీల్ అయినట్టుంది ఆ మాటకి. ఫీల్ అయిన తర్వాత అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నువ్వు చేసే అడల్ట్ ట్రేడ్ కామెడీకి ఎవరైతే ఇక్కడ నమ్మరో, ఇలాంటి కామెడీ అయితే నా దగ్గర చేయకు అనేసి అయితే సోనియా గారు అయితే చెప్పడం జరిగింది. అడల్ట్ ట్రేడ్ కామెడీ అంటే నువ్వు చాలా పెద్ద మాట నాకు అన్నావు. విష్ణుప్రియ గారు అయితే చాలా ఫైర్ అయ్యారు సోనియా గారి మీద. సోనియా గారు ఏమనుకుంటున్నారంటే నీకు వేరే వాళ్ళు చెప్పారు, పక్కన సీత ఉంది కదా, సీత గారు ఉన్నారు కదా, ఆ సీత నీకు చెప్పిందేమో నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడిగావు అనేసి అయితే అది జరిగిన తర్వాత అక్కడి నుండి సోనియా గారు వెళ్ళిపోయారు. సోనియా గారు వెళ్ళిపోయినా ఆ మాట విష్ణుప్రియ గారికి నచ్చలేదు. అడల్ట్ ట్రేడ్ కామెడీ అనేది మళ్ళీ సోనియా గారి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేశారు. నేనేమైనా తప్పు అన్నానా, నీకు తప్పుగా ఏమైనా అన్నానా, మీ ఇద్దరికి సంథింగ్ అనేసి చెప్పానా అనేసి హ్యాండ్స్ కూడా చూపించారు మనకి. ఆ విషయంలో నువ్వు ఇక్కడితో స్టాప్ చేసే విష్ణుప్రియ అనేసి మాత్రం సోనియా చెప్పడం జరిగింది. అక్కడితో స్టాప్ చేయకుండా విష్ణుప్రియ గారు మీ పర్సనాలిటీ ఎలాంటిదో మాకు తెలుసు, నువ్వు ఎడ్యుకేటెడ్ కదా, కొంచెం ఎడ్యుకేషన్ యూజ్ చేయాల్సిందే అనేసి చాలా మాటలు అయితే ఎక్కువగా అనేసిందేమో అయితే నాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాగార్జున గారు వచ్చి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఈ రోజు మన హౌస్ లో ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి నా తరపున మీకు అందరికీ స్వీట్స్ పంపిస్తాను, షోరూమ్కి వెళ్ళి తీసుకోండి అని అయితే చెప్పడం జరిగింది. షోరూమ్కి వెళ్ళి తీసుకున్నారు స్వీట్స్ తీసుకున్న తర్వాత బేబాక్ అన్నారు, సార్ మీరు ఏదో వాటి పంపిస్తారనేసి నేను ఆకలితో ఉన్నాను అనేసి అంటే నాగార్జున గారు వెంటనే కౌంటర్ వేశారు. మీ ఇద్దరికి గొడవ అయ్యిందనేసి మీరు ఫుడ్ తినకన్నా ఉన్నారు, నేను ఏదో పంపిస్తాననేసి కాదు అనేసి అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత ముగ్గురు చీఫ్స్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. నాగార్జున గారు కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత నైనిక గారు చాలా ఎనర్జెటిక్గా టాస్క్ అనేసరికి చాలా బాగా ఆడుతున్నారని అయితే చెప్పారు. నెక్స్ట్ యస్మి గారికి వచ్చేసి బిగ్ కంగ్రాచులేషన్స్ అనేసి చెప్పారు. ఎందుకంటే మీ క్లాంట్ అనేది చాలా పెద్దదిగా ఉంది అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ గారు మీదే చిన్న క్లాంట్ అయిపోయింది అనేసి అయితే వీళ్ళ ముగ్గురికి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది నాగార్జున గారు. ఈ ముగ్గురికి కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత ఎవ్రీ సీజన్లో కూడా నాగార్జున గారు ఎవ్రీ సాటర్డే వచ్చి బిగ్ బాస్ హౌస్లో మండే టు ఫ్రైడే వరకు ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరైతే రాంగ్గా బిహేవ్ చేసినా, ఫౌల్ గేమ్ ఆడినా, ఏం జరిగినా సరే ఎవ్రీ సాటర్డే నాగార్జున గారు వచ్చి దాని గురించి చెప్తారు. బట్ ఈ సీజన్లో అలా కాదు. ఇప్పుడు కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ఆ కంటెస్టెంట్లే వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళే తెలుసుకోవాలి అనేసి అయితే నాగార్జున గారు నిన్నటి ఎపిసోడ్లో మనకు చెప్పడం జరిగింది. ఈ మండే కూడా నామినేషన్స్ కూడా కత్తులతోనే స్టార్ట్ అయ్యింది. ఆ ఫోటో తీసుకొచ్చి అది స్టోన్ పైన పెట్టి కత్తితో గుచ్చాలి. అలానే ఈరోజు ఎండ్ కూడా తను
ఎదుటి వ్యక్తి పైన మనకి ఎలాంటి అభిప్రాయం ఉందో అది కూడా కత్తితో గుచ్చే చెప్పాలి. మొత్తం బిగ్ బాస్ అయితే ప్లాన్ అయితే చాలా బాగానే చేశాడు. ఇంకొక టాస్క్ చెప్పారు. ఆ టాస్క్ ఏంటంటే ఎవరైతే పర్ఫార్మెన్స్ ఈ వీక్లో పర్ఫార్మెన్స్ చేయలేదో, ఎవరైతే ఇంకా పర్ఫార్మెన్స్ చెయ్యాలో, అంటే యావరేజ్ ఎవరు, బిలో యావరేజ్ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు అనేసి అయితే ఒక టాస్క్ అయితే చెప్పడం జరిగింది బిగ్ బాస్. ఇక్కడ కొన్ని మాస్క్ పెట్టారు. ఆ మాస్క్లు ఏమొచ్చి బోర్డు మీద ఎవరి పేరు ఉందో వాళ్ళ పేరు మీద పెట్టి ఆ మాస్క్ని అయితే పగలగొట్టారు. ఈ వీక్ లో అయితే ప్రేరణ గారి అంత ఆట బాగాలేదు అనేసి అయితే చెప్పడం జరిగింది. ప్రేరణ గారిది, సీత గారిది అండ్ విష్ణుప్రియ, ఆల్సో ఆదిత్య ఓం గారిది అండ్ బేబక్కది, ఆర్జే బాషా గారిది, వీళ్ళ ఆరుగురు కూడా మాస్కులు అయితే పగలగొట్టారు నాగార్జున గారు. మీరు ఇంకా ఈ గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు 65%, 70% వరకు అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరందరూ బిలో 35 లోపు ఉన్నారనేసి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.